అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఇతడి పేరు రాజు. రాజు ఒకరోజు ఒక చెరువులో ఒక చేపల వ్యాపారి చేపలు పడితే అతని దగ్గర ఇతను దొంగలిస్తాడు. ఏమిరా రాజు, ఎక్కడిది ఈ చేప? మన గ్రామంలో శేఖర్ చేప ఎవరో దొంగలించారంట. కొంపదీసి నువ్వే దొంగలించావా ఏంటి? నువ్వే దెనక దొంగలిస్తే నిజంగా చెప్పురా, ఎందుకంటే వాడు చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు దొంగలించావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా వాడు చంపుతాడు. అరే ఏందిరా శ్రీను, నేను వాడి చేపనెందుకు దొంగలిస్తానురా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు కూడా నన్ను నమ్ముతావంటే నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంట్రా బాబు? సరేలేన్రా, నేనెవరైతే చేపనైతే దొంగలించలేదు. మీరు ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు. మీరు ఎన్నైనా అనుకోండి. హహహా, ఎలాగో అలా వాడితో కూడా అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఇక ఎవ్వరు ఈ చేప గురించి నన్ను అడగరు. ఈ చేప నా ఒక్కడికే సొంతం. హహహా, ఏమి రుచి ఏమి రుచి! ఈ చేప ఈరోజు నేను తింటున్నాను. ఈ చేప చాలా మంచిగా ఉంది. నాకు ఈ చేపంటే ఎంతో ఇష్టం. నా పేరు రాజు. నేను ఒక దొంగతనం చేసేవాడిని. నేను ఈ చేపని తింటాను. మళ్ళీ చెప్పండి, నేనే రాజు. నేను ఒక దొంగని. నేనే చేపలను దొంగతనం చేసి మంచిగా తింటాను. మళ్ళీ చెప్పండి, నేనే రాజు. నేను ఒక దొంగని. ఈరోజు ఈ చేపని దొంగలించి చేపలను తింటాను. ఇలా రాజు పాట పాడుతూ ఉంటాడు. కానీ అక్కడ శేఖర్ అంతా వింటాడు. శేఖర్ దాన్ని వినడంతో ఈసారి రాజుని ఒక గట్టిగా అడుగుతాడు. ఇప్పుడు దొరికావురా నువ్వు. ఏంటిరా నువ్వు నా చేపను ఎందుకు దొంగలించావు? నువ్వు నా చేపను దొంగలించావని నాకు తెలుసు. మరి ఇంత దొంగ వెదవలా ఉన్నావేంటిరా నువ్వు? బద్మాష్, ఎందుకురా నువ్వు ఇంకెప్పటికీ మారవరా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈసారి కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. ఇంకోసారి గినక నా చేపలు పడితే మర్యాదగా ఉండదు, చూసుకో. ఇలా శేఖర్ రాజుకి మంచిగా బుద్ధి తగిలేలా అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి రాజు మంచిగా ఉండేవాడు. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.